దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ అవసరతలు, మీ కుటుంబ నిమిత్తము ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆయన మాటలు మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అవకాశము అనేది మనందరం ప్రతిరోజు కొంత సమయం, గంట కావచ్చు, అరగంట అయినా, 5 నిమిషాలైనా, 10 నిమిషాలైనా దేవుని సన్నిధంలో ఒక సమయాన్ని మనం ఇచ్చి మొదటగా ఆయనకి ప్రాజ్ఞత కలిగి మన పనులు ప్రారంభించుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రతి విషయంలో మనం ఆత్మీయంగా ఉండడానికి, ఆత్మీయంగా బలపడడానికి దేవుడు మనందరూ కూడా సజీవులుగా భద్రపరుస్తాడు. ఈరోజు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు అంశం ఏమిటంటే కనుక ఆత్మీయ ఉజ్జీవము. మరి ఆత్మీయక ఉజ్జీవము అంటే కనుక మనకి ఎలా ఉండాలి అంటే కనుక మన అనేక సార్లు దేవుని మాటలు విని దాన్ని బలపరుచుకుని ఆత్మీయంగా మనం బలపడేవారిగా ఉండాలని దేవుడి లేఖనంలో చెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ మాట ద్వారా మనకి చెలవిస్తున్న మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ యొక్క మాటలు కోరాహు కుమారులు ఈ కీర్తనలో మనకు రాయబడి ఉన్నాయి. మరి ఈ కోరాహు కుమారులు ఈ యొక్క మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక మరి వారు ఏమి మాట్లాడారు, అది ఏం చెప్తున్నారని మనం చాలా జాగ్రత్తగా విందాం. ఇక్కడ కీర్తనల గ్రంథము 85వ కీర్తన చాలా జాగ్రత్తగా గమనించండి. కీర్తనల గ్రంథము 85వ కీర్తన ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 6వ చరణం, 7వ చరణం, 8వ చరణం, ఈ చరణాల్లో ఈ విధముగా మనకు రాయబడి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆత్మ ఉజ్జీవము కలిగి ఉండాలి, సమాధానముగా ఉండాలి. ఆత్మ మనం అందరం ఉజ్జీవింపేవారుగా దేవుడి వెళ్ళినప్పుడు ఉత్సాహంతో ఏ రీతిగా దేశానికి వెళ్తామో మన యొక్క జీవితంలో ఆత్మీయలో ఉజ్జీవము కలిగి ఉండాలి. చాలామంది కూడా దేవుడి సన్నిధిలో ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వారు గాను, బలహీన వారు గాను, ఏదో దిగులుగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మ ఎప్పుడు ఉజ్జీవముగా ఉంటుందో మనలో శక్తి, బలము పెరుగుతుంది. ఈరోజు మనం గమనించాలి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము చలవిస్తూ ఉంది. వాక్యం పట్ల దేవుని యొక్క కార్యములు మనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఏం తెలుస్తుంది, కీర్తన గ్రంథంలో రాయబడి కోరాహు కుమారులు బట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లును నువ్వు మరలా మమ్మల్ని బతికింపవా. యేసయ్యా, ఎంత చక్కటి మాట అండి, ఎంత చక్కటి మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లును. ఎవరందండి? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లును మమ్మును, అంటే నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా. అయ్యా, ఎంత గొప్ప మాట అండి. కోరాహు కుమారులు అంటున్నాడు, యేసయ్యా దేవా, మమ్మల్ని మరొక్కసారి నీ అందు మేము సంతోషంగా ఉంటాడును, మీ అందు ఆనందం కలిగినట్లుగాను, నీ అందు ఉద్యోగం అయినట్లను మరలా ఒక్కసారి బ్రతికింపవా. ప్రియ దేవుని పిల్లరా, మన ఆత్మీయంగా ఎంతోమంది బలపడలేక ఏమైపోయామండి, ఈ లోకస్థానంగా మనం జీవిస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు కూడా ఆయన బ్రతికుండలేదు. ఉన్న ఈ లోకంలో ఉన్న సజీవులుగా ఉన్న తప్ప మనము ఆయనలో బ్రతికుండలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి నీ ప్రజలని యందు సంతోషం. అయ్యా దేవా, మీ యందు మేమందరూ సంతోషం కలగాలంటే కనుక మా ఉన్న ప్రతి పాపమును విడుదల పొంది మరలా ఒక్కసారి మమ్మల్ని బ్రతికించినట్లయితే కనుక మరలా నీ యందు సంతోషించేవారు, నీ ప్రజలంతా కూడా నేను ఆనందించేవారుగా ఉంటారని ఇక్కడ దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలు, ఈరోజు మనము కూడా ఎవరిని ఎంత సంతోషం కలిగి ఉంటున్నా ప్రియ దేవుని పిల్లలు, సంతోషము చాలా అవసరమైనది, కనికరం గలది అని. సంతోషము చాలా మందికి అవసరమే. ఎవరు వద్దని చెప్పండి? అయ్యా సంతోషం అంటే వద్దంటారు, ఎవరన్నా వద్దంటారు. సంతోషం కావాలి, ఆత్మీయ జీవితం కావాలి. కాబట్టి అని అంటున్నాడు, నీ ప్రజలు నీ యందు కూడా, అంటే ప్రతి ఒక్కరు నీ యందు సంతోషంగా ఉన్నారంటే కనుక ఏం చేయాలండి, నీవు మరలా మమ్మల్ని కాపాడి బ్రతికించి సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు. ఎందుకంటే అనేకమైన శ్రమల్లో, బాధలో, ఇబ్బందులు, విరుకుల్లో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తుంది తెలుసండి, మనల్ని సజీవులుగా ఉంచాడు. ప్రియ దేవుని పిల్లరా,
ఆయన ఆత్మీయంగా మనం బలపరుస్తున్నాడు. మరలా మనం ఏదైతే తిట్టిపోయామో మరలా అక్కడి నుంచి బ్రతికించాడు మన ప్రియ దేవుని బిడ్డలారా. పాపంలో పడిపోయామో లేవనెత్తేవాడు ఎవరు లేరు, కానీ ఆయన ఉన్నాడు. నేనున్నాను, నువ్వు భయపడద్దు. మరలా మనం బ్రతికించేవాడు ఆయన. అప్పుడు మనం ఆయన ఎంతో సంతోషం కలిగి ఉండేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించాలి, దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి వాక్యం అందుండ చూడు. ఇక్కడ మనం చూస్తే కనుక విన్నపం అంట, దేవుని యొక్క సన్నిధిలో విన్నపం చేస్తున్నారు. ఏమని? యెహోవా నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవునికి స్తోత్రం. ప్రజలు చూడండి ఏ విధముగా వేడుకుంటున్నారు. ఆయన యెహోవా నీ కృప మాకు ఏమన్నాడు? కనుపరచమయ్యా, నీ రక్షణ మాకు దయచేయి. ఈ రూపంలో ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారు, నీ కృప లేని వారు ఎంతోమంది ఉన్నారు, నీ కృప కనికరం లేని వారు. నిజంగా ఆయన కృప మన మధ్యన లేకపోతే ఇలా మనం జీవిస్తామా ప్రియ దేవుని బిడ్డలారా? ఈరోజు నువ్వు గమనించండి, ఏదో మనం బ్రతుకుతున్నాం, జీవించేస్తున్నాం, రోజు వెళ్ళిపోయింది, సంవత్సరం గడిచిపోయింది, అలా చెప్పుకొని ఏదో ఒక రోజున ఏమైపోతాం? కింద పడిపోవాలి మనం. ఎందుకు? మన ఇష్టాస్థానంగా జీవిస్తాం కాబట్టి ఎన్నో రోజులు కాదు. ప్రియ దేవుని బిడ్డలు కూడా దేవుని విషయంలో కూడా మనము ఆత్మీయంగా మన బలపడ ఆత్మీయంగా మనం ఉండాలంటే కనుక మన జీవితం ఏంటంటే యెహోవా నీ కృప మాకు దయచేయము. అయ్యా నీ కృప నాకు కావాలయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా, నీ నీడ నాకు కావాలయ్యా, నీవు లేకపోతే నాకు బ్రతుకు లేదయ్యా. ఆయన కృప నిత్యము నిరంతరం మనకు ఉంటుంది. ఒక్కసారి ప్రియ దేవుని పిల్ల ఆయన కృప మన మధ్యన మన పైన లేకపోతే మనం ఏమైపోతాము గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి వాక్యములో ఉన్న సంతోషము చాలా అవసరమైనది. ఈరోజు కనికరం కలిగి ఉండాలి. ఎంతమంది కనికరం చెప్పండి? ఎంతమంది కనికరించే వారిగా ఉన్నాము? చాలామంది కనికరించరండి. నిజమైన క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తావే తప్ప నీలో ఏమున్నదండి? మార్పు లేదు, కనికరం లేదు, ఆలోచన లేదు. ఏదో చెప్పుకోవడానికి పేరు మాత్రమే ఉంది కానీ నీలో క్రియలు లేవు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే దేవుని వాక్యం అంటుంది కాబట్టి నీ రక్షణ మాకు దయచేయము. రక్షణ లేని ఎంతమంది అని చెప్పండి? చాలామంది ఉన్నారు. ఇంకా రక్షణ పొందుకోవాలి. అయ్యా నీ కృప నాకు తోడుగా ఉంచావు, మా మీద కనిపరిచావయ్యా, నీ రక్షణ కూడా మాకు దయచేసి నీ సన్నిధానంలో నీ భాగ్యం మాకు అనుగ్రహించు. ఎప్పుడైతే రక్షణ భాగ్యం మనం పొందుకున్నామో ఆ దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తామండి? నిత్యము అనే దినము. అందుకే మొదట అన్నాడు, నీ ప్రజలు ఎంత సంతోషంగా కనుక నీవు మరలా మమ్మల్ని బ్రతికించమయ్యా. ఎప్పుడైతే దేవుడు మన సజీవులుగా ఉంచి మన ప్రతి ఒక్కరిని కూడా బ్రతికించాడు. బ్రతికించడం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు దేన స్థితిలో పడిపోతూ ఉంటాం. నీ వారు, నువ్వు అనుకున్న వారు, నమ్ముకున్న వారు నీ విడిచిపెట్టేసి ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటావు. ఆ సమయం మాత్రం నా యేసయ్య మాత్రంకి తోడుగా ఉంటాడు. మన యేసయ్య మన నిత్యము మన మధ్య ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన సన్నిధానంలో ఆయన మార్గంలో నీ ఎప్పుడు ఒంటరి వాడు ఒంటరి దాని గుర్తుపెట్టుకోండి. నిత్యం ఆయన ఉన్నాడు. ఆయన లేకపోతే ఇలా మనం జీవించలేము. ఈరోజు నువ్వేమి చేస్తున్నావు, ఈరోజు టెక్నాలజీగా నువ్వు నడుస్తున్నావు అంటే జ్ఞానం ఆయన ఇచ్చిందే. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి జ్ఞానంతో మనం జీవించబడుతున్నాం. అందుకని చూడండి, దేవుడని యెహోవా చదివించిన మాట నేను చెవులు పెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనములు సెలవిచ్చు, వారు మరలా బుద్ధిహీనులను కాకుందురు గాక. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి ఆయన ప్రతి విషయంలో ఆ విషయంలో మనం ఏం చేయాలంటే ఆత్మీయంగా మనం బలపడాలి. అందుకని అంగీకరించబడాలి, వినాలి, సమాధానముగా ఉండాలి. మరి ఎంతమంది సమాధానముగా ఉంటున్నాం, సమాధానంగా జీవించబడుతున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మీయంగా మనం బలపడాలి, ఆత్మీయంగా జీవించాలంటే కనుక ఈరోజు మనం ఏంటంటే నీ దేవుడని యెహోవా అంటే సెలవిచ్చిన మాటను జాగ్రత్తగా వినుడి. ఎంతమంది దేవుడి వాక్యానికి విన్నా సిద్ధపడి ఉన్నా చెప్పండి? ఎంతమంది వాక్యాన్ని వినాలని ఆసక్తి ఉంది? వింటున్నారా? వినేసి వదిలిపెట్టేస్తున్నారా? విని హృదయంలో భద్రపరుచుకుని వాక్యమునుసారంగా మనం జీవిస్తే ఆత్మీయ ఫలాలు మనం పొందుకుంటాం. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈరోజు అటువంటి జీవితం మన మధ్యలో లేకపోతే ఏమైపోతాం? ప్రియ దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? ఆలోచన చేస్తున్నారా? ఈరోజు దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి మనము ఆయన వచ్చిన తన భక్తులతోనూ శుభవచనం చలవిస్తున్నారంటండి.
మరలా బుద్ధిహీనులు కాకులందురు గాక, అంటే వారు ఎప్పుడు వెనకంజి వేయకొందురు గాక, అంటే వెనకపడరు, ఇంకా దేవుని సందరూ ముందుకు వాడపడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి ఈరోజు ఆయన మాటలు మనం గత కాలంలో లభించిన దేవుళ్ళు ఈరోజు కొనసాగిస్తానని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తనకారులను ప్రార్థించున్నాడు. కానీ ప్రధాన గాయకుని కోరాహు కుమారుడు ఈ కీర్తనలు రాయబడి ఉన్నాయి. కీర్తనగాడు ఎప్పుడు ఆయన దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ కీర్తనలో కూడా అనేక సార్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినది ఆత్మీయ ఉజ్జీవము. ఈ ఆత్మ ఉజ్జీవంలో మనం కలిగి ఉండాలి. సంతోషము అవసరం ఉంది కాబట్టి మనం ప్రతిరోజు కనికరము కొరకే విన్నపం చేసుకోవాలంటండి. కనికరించు దేవా, మమ్మల్ని కరుణించమయ్యా, కనికరం కొరకు నీకు ప్రార్థన ఇచ్చేస్తున్నా, నా విన్నపమును ఆలకించు అండి. అప్పుడు ఏం చేస్తారని, నీ ప్రజలు నీ యందు సంతోషించేవారు గాను, ఆత్మీయంగా బలపరిచేవారు గాను ఈరోజు మనకి అటువంటి దీవెన కృప మనకు అనుగ్రహించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానములు విశ్వాసములకు వెనకంజి వేయకూడదంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన చాలా మంది ముందుకు వెళ్ళి వెనకంజ చేస్తూ ఉంటాయి. అయ్యో నాకు అవసరమా, ఎలా మనం చెయ్యాలా, వెళ్ళాలా, ఇంకా మన జీవితం ఎప్పుడు అపనమ్మకంతో ఉండిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యాన్ని, నీ రక్షణ నాకు దయచేయ్యా, యెహోవా నీ కృప మాకు కనిపరచమయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని మాట మనం ఆత్మీయంగా ఉంటామో, ఆత్మీయంగా బలపడతామో, మనం నిత్యము అనుదినము ఆయన మార్కులు ఏం చేస్తాం, స్థిరంతమైన జీవితం ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలు, ఈరోజు దేవుని వాక్యం పెట్టున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మనం గమనించాలి, ఆలోచన చేయండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విందాం, మన హృదయం భద్రపరుచుకుందాం, ఆత్మీయంగా బలపడతాం. ఆయన మాటలు వాక్యం ఏదైతే చెలవిస్తుందో వాటికి మనం లోబడి జీవిస్తాం. ఏంటి, ఈరోజు చాలామంది అనుకుంటారు, నా ఇష్టస్థానంగానే జీవిస్తాను కదా, నాకు అన్ని ఐశ్వర్యం ఆస్తి అంతా కలిగి ఉన్నాను, నాకు ఎవరు అవసరం లేదని చాలామంది ఎర్రవీగేవారు ఉన్నారు. కానీ ఏదో ఒక రోజున ఖచ్చితంగా అవసరం పడుతుంది. దేవుని సహాయం ఖచ్చితంగా లేకుండా మనం ఏమీ చేయలేమండి. కొంతకాలం దేవుడు చూస్తాడు, నువ్వు ఎలా చేస్తావో, నువ్వు ఎలా జీవిస్తావో, ఎలా బ్రతుకుతున్నావో అన్నీ చూస్తాడైనా. కానీ ఏదో ఒక రోజున తప్పకుండా దగ్గరికి రావాల్సిన సమయం వస్తుంది. అప్పటి వరకు కూడా ఆయన ఏం చేస్తాడు కదా. ఎన్నోసార్లు మన బతిమాలి, మనం ప్రియ దేవుని బిడ్డలారా మన కోసం మొరలేడి అనేక సార్లు మనల్ని ఆత్మీయంగా బలపరచ ఎన్నోసార్లు దగ్గరికి వస్తే ఎన్ని రోజులు నువ్వు తోచేసిన దినాలు ఉన్నాయి, ఎన్నిసార్లు ఆయన త్రోసివేసి నువ్వు ప్రక్క నడిచిపోయే దినాలు ఉన్నాయి, సంవత్సరం ఉన్నాయి, రోజులు ఉన్నాయి, నెలలు ఉన్నాయి, ఇలాగ వెళ్ళిపోతూనే ఉన్న ప్రియ దేవుని పిల్ల. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆయన మధ్యకి మనం రావాలి, ఆయన తీర్పులోకి రావాలి. రాకుండా మనం ఏమి చేయలేం ప్రియ దేవుని పిల్ల. ఈరోజు అనుకుంటాం మన అవసరం తీరిపోయింది కదా, అవసరానికి వెళ్ళిపోయాం కదా అని గుర్తించుకుంటాం. కానీ ఏదో ఒక రోజు బంధకులు పడిపోతూ ఉంటాం. అప్పుడు ఇడిపించేవారు ఎవరున్నారా? నీ ఆస్తిని కాపాడుతుందా, నీ బంధువుని కాపాడతారా, నీ స్నేహితుడిని కాపాడతారా? ఎవరు నీ దగ్గరికి రారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుని మనం గమనించాలి. దేవుని వాక్యం చేస్తుంది కాబట్టి మనం ఆత్మీయత ఉండాలి. నీ ప్రజలు ఏందో నీ సంతోషించండి. ఆయన ఏం చేస్తాడు, అయ్యా వానేమన్నాడు, నీవు మరల వారినే నీవు మమ్మును కూడా బ్రతికింపవా మరొక్కసారి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మీయంగా ఎంతోమంది తొట్టెళ్ళిపోయాం. ఏంటి, ఏమి తెలుసుకోలేకపోతున్నాం. ఈరోజు ఆత్మీయంగా ఉండాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన మనుషులతో మాట్లాడాలి కదా, దేవుడితో నువ్వు మాట్లాడాలి. ఆయనతో సాహసం నీకు ఉండాలి, అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. ఇది కేవలం మనం మాటలు చెప్తున్నామంటే కేవలం నా మాటలైతే కాదండి. ఆ ఇచ్చిన జ్ఞానం, ఆ ఇచ్చిన మాటలే. నేనైతే కాదా ఏమి మాట్లాడలేను ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన కృప ద్వారా, ఆయన కృప మనపై అనుగ్రహించాడు కాబట్టి, ఆయన కృప మనపై కనిపరచడు కాబట్టి ఆ రక్షణ మనకు దయచేయమని అడుగుతూ ఉండాలి. ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని కాసి కాబట్టి నడిపిస్తాను, ఇంకా మా జీవితంలో అనేకమైన మేలులతోనూ నింపన్నట్టుగా నా జీవితము మొదట నేను మార్చుకోవాలి, రక్షణ భాగ్యంలో నడవాలి, ఆత్మగా నేను బలపడాలి, ఆత్మీయంగా కలిగి ఉండాలి అనే జీవితం మన మధ్యలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచిస్తున్నారా? ఎంతమంది ఇలా మేము ఉంటున్నామండి, ఇలా మేము చేస్తున్నామని చెప్పుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉండాలి. ప్రతి దినము ఆత్మిక జీవితంలో మనం ఉండాలి, నడిపించబడాలి. ఎన్ని రోజులుగా నువ్వు దేవుని మంది వస్తావే కానీ ఏ రోజు నువ్వు కూడా వాక్యాన్ని నువ్వు బలపడలేవు, వాక్యాన్ని వినలేవు.
ఎందుకు మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మనం ఉన్నంటే మన ఆత్మజీవంతో సంతోషంతో ఉండాలి. ఎన్ని చూసి నిరాశ బాధ ఉంటే కనుక నీలో ఏమి లేదు ప్రియ దేవుని, సమాధానం లేదు, నీలో కనికరము లేదు, నీలో విన్నపము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోజు దేవుని సన్నిధిలో విన్నపము చేసుకోవాలి, సమాధానంగా ఉండాలి, ఆత్మీయంగా మనం బలపడాలి. అందుకే సంతోషము ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నది. ఎవరు సంతోషం లేకుండా చెప్పండి. ఈరోజు సంతోషం వద్దు అని నాకు ఏమైనా చెప్పగలరా? ప్రతి ఒక్కరికి కావాలి. నువ్వు డబ్బు ధనము ఉన్నా లేకపోయినా, ఆస్తి ఐశ్వర్యం లేకపోయినా, నువ్వు దరిద్రైనా భేదవాడైనా, ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అవసరం ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది. మనము కూడా ఈరోజు గమనించాలి. ప్రియ దేవుని బిడ్డ, అని ఆత్మీయంగా మనం జీవించబడితే కనుక యెహోవా కృప అనగా అందుకని అంటున్నాడు, తన ప్రజలతోనూ తన భక్తులతో శుభవస్తులు చక్కగా చలవిచ్చాడు. అయ్యా, మరలా మీరు ఈ బుద్ధిహీనులు కాకుండా, మీరు బుద్ధిహీనులు కాకుండా బుద్ధిమంతులుగా ఉండాలి. మళ్ళీ అటువంటి జీవితం మీరు పడిపోకూడదు అంటున్నాడు ఆయన. అంటే ఎంత గొప్ప మాట. అందుకే మనము కూడా సమాధానం కొరకు వార్త విశ్వాసం ఉంది కాబట్టి మన ఆత్మీయంగా బలపడి ఆయన కృపలో మన వద్దలపడి ఆయన కృప ద్వారాగా మరి ప్రతి ఒక్కరు బలపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల మన కుటుంబం పట్ల మేలుకరంగా దేవునికరంగా నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, సకలాస్వర కారణభూతుడు, పరిశుద్ధుడు, జీవాధిపతి దేవ, దయగల తండ్రి, నీకే కృతజ్ఞతలు చూస్తాములు. నీ కృప అందరి ప్రేమందరి మమ్మల్ని బలపరిచి నీ ఆత్మను వర్ధన చేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడు బిడ్డకనే కుటుంబానికి మీరు అనుగ్రహించండి. విన్న మాటను మా హృదయాన్ని జ్ఞాపకం చేసుకుని నీ కృపను బలపరిచి నీ ఆత్మను వర్ధన చేయమని నీ దయగలస్తము ప్రతిపై అనుగ్రహించి మమ్మల్ని స్థిరపరచండి. కుటుంబానికి కావాల్సిన అవస్థ ఇచ్చండి. వారు చేస్తున్న పనిని దీవించి ఆశ్రయించి 30 కాలం 100 ఫలింపచేయండి. నీ కృపను బలపరచండి. ఆ బిడ్డకున్న బలహీనత తొలగించండి. నీ మాకు స్థిరపరచండి. కుటుంబంలో శాంతి సమాధానము, భార్య పదపచ్చే ప్రేమ అనురాగాలు, యవన కాల బిడ్డలు చదువులు, మంచి తెలుగు జ్ఞానమును దయచేసి నీ కృప ధర బలపరిచి నీ ఆత్మలో ప్రతి బిడ్డను వర్ధలు చేయమని నీ వాక్యానుసారంగా నడుచుకునే జీవితం బిడ్డకి కుటుంబానికి మీరు అనుగ్రహించి నీ మార్గం స్థిరపరచమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు నామ సంపూర్ణము కలుగును గాక. ఆమేన్. ఆమేన్.